వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎపిసోడ్లోకి చరణ్ ఒక్కడే తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గుండమ్మ వచ్చి పల్లవిని తీసుకెళ్తుంది కదా, అప్పుడు గుండమ్మ అంటుంది కదా, నీకు కూడా పల్లవి అంటే ఇష్టమే, కానీ మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, నువ్వు మీ అమ్మ చెప్పినట్టు చేస్తున్నావు, నీ భార్యకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తనంటే నీకు ఇష్టం ఉందని నీకే తెలియడం లేదు అని చెప్పి గుండమ్మ అన్న మాటల్ని ఆలోచిస్తూ ఉంటాడనమాట చరణ్. మరోపక్క ఇటు అక్షిత, భువన, ఇటు సుమలత చరణ్ రూమ్ వైపు నుంచి వెళ్తూ ఉంటారు. ఇక భువన అబ్జర్వ్ చేసి, ఆంటీ ఆంటీ ఒకసారి రండి, వెనక్కి రండి అని చెప్పి పిలుస్తుంది. ఒకసారి చూడండి, చరణ్ చూడండి అని చెప్పి భువన చూపిస్తూ ఉంటుంది. ఇక అక్షిత ఏమో, కొంపతీసి పల్లవి గురించి ఏమన్నా బావగారు ఆలోచిస్తున్నారంటారా అత్తయ్య అని చెప్పి అనగానే, పదండి వెళ్ళి చూద్దాము అని చెప్పి సుమలత లోపలికి వస్తుందన్నమాట. వీళ్ళు ముగ్గురు లోపలికి వస్తారు. ఏ చరణ్, ఏమైందిరా ఇక్కడ కూర్చున్నావేంటి, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే చరణ్ లేచి, అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు అని చెప్పి అంటాడు. ఇక అప్పుడే రూమ్లోకి బామ్మగారు, చంటి, ప్రసాదరావు వస్తారు. ఇక బామ్మ అంటుంది, నీకు ఇష్టం లేని పిల్లాన్ని పంపించేసావు కదరా ఇంట్లో నుంచి, మరి ఆనందంగా గెంతుదు హాయిగా ఉండాలి కదా, ఇలా ఎందుకు దిగాలుగా పెట్టుకున్నావు, ఏమన్నా అంటే నా భార్య అంటే ఇష్టం లేదు అది ఇది అంటావు, నీకు పల్లవి అంటే ఇష్టమే ఆ గుండమ్మ చెప్పినట్టు అనగానే, లేదు నాకు ఆ పల్లవి అంటే మొదటి నుంచి ఇష్టం లేదు, అందుకే కదా ఇంట్లో నుంచి పంపించేశాను, అసలు ఇష్టం ఉంటే ఇంట్లో ఉంచుకునేవాడిని కదా బామ్మ, నువ్వు అసలు ఎంత పిచ్చిగా వెర్రిగా ఆలోచిస్తున్నావు, అసలు షాప్లో ఎంత ఇదిగా మా అమ్మకి అవమానం జరిగింది తెలుసా పల్లవి వల్ల, నేను మాట్లాడలేకపోయాను, అసలు నాకు అది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇలాంటి భార్యన నేను కట్టుకున్నాను అని చెప్పి మొత్తానికైతే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంది, వెళ్ళిపోయింది, ప్రశాంతంగా ఉన్నాను నేను ఇప్పుడు, దాని పేరు మాత్రం ఇక్కడ ఎత్తద్దు అని చెప్పి చరణ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుమలత వచ్చి బామ్మతో అంటుంది, చూడండి అత్తయ్య గారు, ఆ పల్లవి దరిద్రపు దాని గొట్టు మొహాన్ని దాని పేరు ఇంక ఎత్తద్దు, ఎత్తినా కూడా ఏం ఉపయోగం లేదని మీకు అని అర్థమైపోయింది కదా, చరణ్ మనసు నేను మెల్లగా మార్చి మళ్ళీ పెళ్ళికి సిద్ధం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అప్పుడు బామ్మగారు, ఏంటి మళ్ళీ పెళ్ళికి సిద్ధం చేసేది, జరిగిన పెళ్ళి కాదనుకుంటున్నావా, వాళ్ళిద్దరి జీవితాల్ని మోడులా చేసి పెట్టావు, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు, నీ మాట నీ మాయలో నీ గ్రిప్పులో ఉన్నాడు నీ కొడుకు, అందుకే నువ్వు చెప్పినట్టు ఆడుతున్నాడు, వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, వాడికి తెలియడం లేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇకప్పుడు ఇటు ప్రసాదరావు కూడా, ఏంటి నువ్వు, చరణ్కి పెళ్లి జరిగిందిగా పల్లవితో, మళ్ళీ పెళ్ళంటావేంటి అనగానే, ఇకప్పుడు సుమలత, వాళ్ళిద్దరి జీవితాలు నేను మోడు చేశాను కాదు, నా కొడుకు జీవితాన్ని నేను మళ్ళీ చిగురు వచ్చేలాగా నేను చేస్తాను, వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను, ఎవరితో అనుకుంటున్నారేమో, మన భువనతోనే రంగరంగం మంచిగా హ్యాపీగా, అసలు ఎంత బాగా చేస్తానో పెళ్ళి, చూస్తూ ఉండండి అని చెప్పి అనగానే, అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకోడు, వదినంటే అన్నయ్యకి ఇష్టం అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. రేయ్ నువ్వేం కంగారు పడకరా, మీ అన్నయ్యని నేను ఎలా ఒప్పించాలి, ఎలా చేయాలి అనేది నాకు బాగా తెలుసు, వాడికి పెళ్లి చేస్తాగా భువనకిచ్చి, వాళ్ళిద్దరు పెళ్ళంటే పెళ్ళి, అసలు ఈ పల్లవితో జరిగింది ఒక పెళ్ళేనా, ఆ బండదాంతో వాడు ఏమైనా సంతోషంగా ఉన్నాడా, లేదుగా, నిజమైన సంతోషం వాడికి నేను చూపిస్తాను, వాడి లైఫ్ ఎలా ఉంటుందనేది మీరు చూస్తారు అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకప్పుడు అక్కడి నుంచి అక్షిత, భువన కూడా వెళ్ళిపోతారు. ఏంటిది, అసలు ఎందుకు సుమలత ఇలా బిహేవ్ చేస్తుంది, కొడుకు జీవితంతో ఎందుకు ఆడుకుంటుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, దానికి అసలు తెలియడం లేదు, అసలు కొడుకు జీవితం పాడు చేస్తున్నానని అసలు కక్ష కట్టేసింది పల్లవి మీద, ఇంతిదిగా పాపం పల్లవి అక్కడ ఎలా ఉందో ఏమో అని చెప్పి బామ్మ బాధపడుతూ ఉంటుంది. మరోపక్క గుండమ్మ ఇంట్లో చూపిస్తారు. గుండమ్మ కిచెన్లో ఇక రకరకాల వంటలు చేస్తూ ఉంటుందన్నమాట, హడావిడిగా. ఇక అప్పుడే శ్రీనివాసరావు వచ్చి, ఏంటమ్మా గుండమ్మ కిచెన్లో స్మెల్స్ వాసనలు అదరగొడుతున్నావు, ఏంటి స్పెషల్స్ అనగానే, చాలా రకాలు చేస్తున్నాను మామయ్య, పల్లవి వచ్చింది కదా, తనకి ఇష్టమైన రకరకాల కూరలు చేసి పెడుతున్నాను, కడుపు నిండా తింటుంది కదా అందుకే చేస్తున్నాను అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే, ఇక అప్పుడే అటువైపు వైష్ణవి వచ్చి వింటూ ఉంటుంది. ఇక ఇటు శ్రీనివాసరావు, సరే అమ్మా కానివ్వు త్వరగా వంట కానివ్వు అని చెప్పి అంటారు, ఆయన వెళ్ళిపోతారు. ఇక అప్పుడు వైష్ణవి, ఇదేంటి తెగ హడావిడి చేసేస్తుంది పల్లవి ఒక్కరోజు ఉండంగానే అని చెప్పి అంటూ ఉంటుంది, మనసులో అనుకుంటుందన్నమాట వైష్ణవి. మరోపక్క రూమ్లో ఇటు ఆదిత్య కూతురు ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటారు, చిన్నప్పుడు కూతురు ఫోటో చూసుకుంటూ ఉంటారనమాట. ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు అటువైపుగా పల్లవి వెళ్తుంది. ఇక పల్లవి వచ్చి, నాన్న అని చెప్పి పిలుస్తుంది. ఏం చేస్తున్నారు నాన్న అని చెప్పి పల్లవి అడుగుతుంది. నీ ఫోటోనే చూస్తున్నానమ్మా అని చెప్పి అంటారనమాట ఆదిత్య. ఇక అప్పుడే వైష్ణవి వచ్చి చాటుగా వింటూ ఉంటుంది వాళ్ళ మాటలు. ఇక ఫోటోని చూపించి, నా ఫోటో అంటారేంటి అన్నట్టుగా పల్లవి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అంటారనమాట ఆదిత్య, అదేనమ్మా మా అమ్మాయి ఫోటోని చూస్తున్నాను, చిన్నప్పుడు తప్పిపోయింది కదా ఎక్కడుందో ఏమో అని చెప్పి అనగానే, నా గురించే వెతుకుతూ నా గురించే చూస్తూ బాధపడుతున్నారు నాన్న, నీ ఎదురుగానే ఉన్నాను నేను అని చెప్పి పల్లవి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎక్కడుందో నా కూతురు అని చెప్పి ఈయన బాధపడుతూ ఉంటారనమాట.
ఇక అప్పుడు వీళ్ళ మాటలు వింటున్న వైష్ణవి, అమ్మో! వీళ్ళు ఎక్కువసేపు అలా ఉన్నారంటే ఇది నేనే మీ కూతురిని అని చెప్పినా చెప్పుద్ది అని చెప్పి లోపలికెళ్ళి డైవర్ట్ చేయడానికి వైష్ణవి, బావగారు, పల్లవి మీ ఇద్దరు ఇక్కడున్నారా అని చెప్పి అనగానే, ఎందుకు వైష్ణవి అని చెప్పి అంటారనమాట ఆదిత్య. ఏం లేదు, పల్లవి కోసం అని చెప్పి చాలా రకాల వంటలు చేస్తుంది మన గుండమ్మ. భోజనానికి రండి, తిందురు రండి అని చెప్పి తీసుకెళ్తుందనమాట పల్లవిని, ఆదిత్యని. ఇక టేబుల్ మీద అన్ని వంటిన వంటలన్నీ సర్దుతూ ఉంటుందన్నమాట గుండమ్మ. ఇక రా పల్లవి రా అని చెప్పి తీసుకొస్తూ ఉంటుంది. ఇదేంటి నేను పిలవకుండానే తీసుకొచ్చావేంటి అని చెప్పి అంటుంది గుండమ్మ వైష్ణవితో. నేను నీకు పిలవమని చెప్పలేదే అనగానే, చెప్పలేదు, కానీ నువ్వు పల్లవి కోసం ఎన్ని రకాల వంటలు చేస్తున్నావు, వంట అయిపోయిందని నేనే తీసుకొచ్చాను వీళ్ళని అని చెప్పి అనగానే, అబ్బో నీకు పల్లవి మీద అంత ప్రేమ ఉందా నీకు, నాకు అసలు ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదుగా నువ్వు అని చెప్పి అంటుందన్నమాట గుండమ్మ. అంటే పల్లవి కొంచెం బాధల్లో ఉంది కదా, నేనే కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఉంటే తనని డైవర్ట్ చేయొచ్చు కదా, బాధ తెలియకుండా చేయొచ్చు కదా అని అలా మాట్లాడుతున్నాను అంతే అక్క అని చెప్పి అంటుందన్నమాట వైష్ణవి. అప్పుడు గుండమ్మ, ఎప్పుడు నేను అక్క అని పిలవలేదు, పల్లవి బాధ నీకు గుర్తులేదు, తెలియదు కూడా, అసలు నాకైతే ఇదంతా యాక్టింగ్ లాగా ఉంది, నువ్వు యాక్టివ్ లాగా ఉండడం కాదు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఏంటక్క అలా అంటావు అని చెప్పి, అసలు ఎప్పుడు నేను ఏది మంచి చేద్దాం అనుకున్నా మీరు ఇందులో ఇలాగే ఎతుకుతారు అని చెప్పి అనగానే, అప్పుడే శ్రీనివాసరావు వచ్చి, అవునమ్మా వైష్ణవి, నువ్వు ఎప్పుడు ఒకలా ఉండవు కదా, నీది యాక్టివ్ కాదు, ఓవర్ యాక్టింగ్ లాగే అనిపిస్తుంది నాకు కూడా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ, అసలు చూడు నీకు పల్లవి బాధ నీకు నిజంగా కనిపిస్తే నువ్వు ఫోన్ చేసి నీ కూతురికి చెప్పు, ఎందుకంటే అక్కడ అన్ని గొడవలు జరుగుతుంది నీ కూతురు వల్లే, నీ కూతురు చెప్పడం వల్లే నీ కూతురు జీవితం కూడా బాగుపడుతుంది, పల్లవి జీవితంలో ఉన్న సమస్యలు కూడా తగ్గుతాయి. కొంచెం నీ కూతురి ఇంటికి పిలిపించి 4 చెంపదెబ్బలు అటు ఇటు వాయిచ్చావనుకో, అది సెట్ అవుతుంది, దాని జీవితం బాగుంటుంది, పల్లవి జీవితం బాగుంటుంది, అది చేయి చాలు నువ్వు అని చెప్పి అంటుంది గుండమ్మ. ఎప్పుడు అంతేలే, నా కూతురు అన్న నేనన్నా పడంగా మీకు అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. అప్పుడు సర్లే వదిలేసేయండి, భోజనం తినండి ఇంకందరూ అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, వైష్ణవి నువ్వు మామయ్య గారికి వడ్డించి నేను వీళ్ళకి వడ్డిస్తాను అని చెప్పి గుండమ్మ అంటుంది. వడ్డించుకొని అందరికి ఇట్లా కూర్చుంటారనమాట తినడానికి. పల్లవి ఏమో, నాకు ఆకలి లేదమ్మా, తినాలనిపించట్లేదు అనగానే, అదేంటమ్మా నీకు ఇష్టమైన అని చెప్పి ఎన్ని రకరకాల కూరలు చేశాను, వంటలు చేశాను, తినమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. అప్పుడు పల్లవి, లేదమ్మా అక్కడ ఆయన తిన్నారో లేదో అనగానే, ఎందుకు తిండమ్మా, అసలు వంట ఇష్టం లేదు, గెంటేసింది ఆయనే, ఎందుకు తిండు, మంచిగానే ఉంటాడు అక్కడ, నువ్వేమీ అంతగా బాధపడి ఆరాట పడక్కర్లేదు అతని గురించి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. అప్పుడు పల్లవి, నేనంటే ఆయనకి ఇష్టం లేదు, కానీ నేను వండిన వంటలు ఆయన కడుపు నిండా తిని తృప్తిగా తినేవాళ్ళు, ఇప్పుడేమో కనీసం అక్కడ వంట చేసి పెట్టేవాళ్ళు కూడా లేరు కదా, ఎలా తింటారో ఏమో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు ఆదిత్య, అదేంటమ్మా ఇంట్లో ఆడవాళ్ళే లేరా ఏంటి, అటు అక్షిత ఉంది, సుమలత ఉంది, వండేవాళ్ళు లేరా ఏంటి, తింటాడులే, నువ్వు మరీ అంతగా ఏమీ ఆలోచించక్కర్లేదు, నువ్వు తిను ప్రశాంతంగా ఉండి ఇక్కడ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ, చూడమ్మా పల్లవి, నీ జీవితాన్ని ఎలా చక్కబెట్టాలనేది నేను చూసుకుంటాను, నాకు వదిలేసి నువ్వు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు, ప్రశాంతంగా తిను అని చెప్పి అనగానే 2 ముద్దలు తింటుంది పల్లవి. తినలేక లేచి, అమ్మ నాకు కడుపు నిండిపోయింది, నేను ఇంక తినలేకపోతున్నాను, ఏమి అనుకోకు అని చెప్పి చేయి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట పల్లవి. మరోపక్క హాల్లో ఇటు బామ్మగారు, చంటి, ప్రసాదరావు కూర్చుంటారనమాట. ఇదేంటి కిచెన్లో నుంచి మనకి శబ్దాలు వినిపిస్తున్నాయి, పదండి వెళ్ళి చూద్దాము అని చెప్పి ముగ్గురు వెళ్ళి కిచెన్లోకి చూస్తూ ఉంటారు. కిచెన్లో ఆల్రెడీ ఇటు భువన, అక్షిత ఇద్దరు వంటలు చేస్తూ ఉంటారనమాట, చెరొక కూర చేస్తూ ఉంటారనమాట. ఒక్కసారిగా వీళ్ళిద్దరిని కిచెన్లో చూసేసరికి దడుచుకొని పెద్దగా కేక పెడతారనమాట. ఇటు బామ్మ, చంటి, అటు ప్రసాదరావు. రూమ్లో ఉన్న సుమలత, ఇటు చరణ్ వస్తారనమాట. ఏంటి ఏమైంది అని చెప్పి, అటు కిచెన్లో చూస్తే దడుచుకొని చచ్చాను రా, అసలు ఎప్పుడైనా వీళ్ళని కిచెన్ వైపు చూసామా, వంట చేసింది చూసామా, అసలు వీళ్ళు వంట చేయడం ఏంటి అని చెప్పి అనగానే, అప్పుడు సుమలత, మరీ అంత భయపడగా అక్కర్లేదు అత్తయ్య గారు, నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పంపించాను, వాళ్ళు కరెక్ట్గానే వండుతారు, కూరలు వంటలు అయిపోయినాయా, పెట్టేయండి సర్దేయండి అనగానే, అంతా అయిపోయినాయి, వడ్డిచ్చేస్తాము కూర్చోండి అని చెప్పి అంటారనమాట అక్షిత, భువన. వీళ్ళంతా కూర్చుంటారు. ఇది తినాలంటావా, ఇంతకుముందు వీళ్ళు చేసిన వంటలే తినలేక చచ్చాము, ఎన్నిసార్లు అయింది అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటే, ఇటు ప్రసాదరావు అంటారు, ఇంతకుముందు వీళ్ళకి వంట రాక సిలిండర్ కూడా పేల్చారు, ఇప్పుడు మీరు వంట చేస్తున్నారంటే నాకైతే తినబుద్ధి కావడం లేదు అనగానే, తప్పదు తినాల్సిందే, టేస్ట్ చేయండి, ఏం కాదులే, ఆ పల్లవి చేస్తేనే వంటలా ఏంటి, తినండి, నాకు కూడా ఆకలిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడే వీళ్ళ ఇంటికి వస్తుందన్నమాట పల్లవి. చాటుగా కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది, వీళ్ళు తింటున్నారా లేదా అని చెప్పి డైనింగ్ టేబుల్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట, దూరంగా చాటుగా పల్లవి. ఇటు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారనమాట. ఇటు బామ్మగారేమో
అందరూ వడ్డిచ్చేస్తారు ప్లేట్‌లో. బామ్మగారు తినకుండా దండం పెట్టుకుంటూ ఉంటే, "ఏంటి బామ్మ ఏం దండం పెట్టుకుంటున్నావు?" అనగానే, "సంతాపం రా! మనం తిన్నాక మనం ఉంటామో లేదో అని బామ్మగారు అంటూ ఉంటే, "మరీ బామ్మగారు అలా అంటారేంటి? తిని చూడండి, తిన్నాక చెప్పండి" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. "మరీ అంత చండాలంగా ఏమి ఉండవులే, బానే ఉంటాయి. వీళ్ళకి కూడా వంటొచ్చు, తినొచ్చు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. "ఏంటి తినేది? ఈళ్ళు తింటే మనం ఉంటామా ఇంకా? తిన్నాక మాట్లాడలేం కూడా. ఎందుకంటే మనం ఉండంగా" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. "ముందు తిని మాట్లాడు" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. "తిన్నాక మాట్లాడగలడో లేదో అని వాడు ఇప్పుడే మాట్లాడుతున్నాడులే అమ్మా" అని చెప్పి అలా ప్రసాదరావు అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, "ఏంటి మావయ్య చూడడానికి కూరలు బాగానే ఉన్నాయి కదా, ఏమైనా మాడిపోయాయా? బాగానే ఉన్నాయి కదా, తినొచ్చు కదా, తిన్నాక చెప్పండి" అని చెప్పి అక్షిత, భువన అంటూ ఉంటే, తిన్నాక ఉంటామో లేదో దేవుడి దయ ఇక" అని చెప్పి ఇక అందరూ నోట్లో ముద్ద పెట్టుకుంటారనమాట. ఇక నవిలి మింగలేక అందరూ ఊసేస్తారనమాట పక్కకి. "ఏంటి ఏమైంది?" అని చెప్పి అనగానే, "ఏంటి ఏమైందా? ఒక ముద్ద నోట్లో తిని పెట్టుకో" అని చెప్పి ఇటు చంటియే అక్షిత నోట్లో ఒక ముద్ద పెట్టగానే తను కూడా నవలలేక ఊసేస్తుంది. "ఏంటి ఏమైంది చెప్పావా? ఇప్పుడు చెప్పు" అనగానే, "కారం అస్సలు తినలేకపోతున్నాం, ఇంత కారం ఉంది" అనగానే, "ఏంటి నీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చే పంపించానని చెప్పి అన్నావుగా, ఏంటి వీళ్ళు వండింది" అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఇక అప్పుడు సుమలత, "చెప్పాను కదా మీకు సరిగ్గా వండమని, చెప్పాను కదా" అనగానే, "చెప్పారు ఆంటీ, 1 స్పూను 2 స్పూన్లు కారం అన్నారు, ఉప్పు 1 స్పూన్ అన్నారు" అనగానే, "మరి ఇంకెందుకు ఇంత ఎక్కువైంది" అని చెప్పి అనగానే, "అంటే మా ఇద్దరికీ చెప్పారు కదా, ఇద్దరం వేసాము" అనగానే, "ఒక్క కూరలో ఇద్దరు వేసేదేంటి" అని చెప్పి, "అలా ఉంది వీళ్ళ తెలివితేటలు" అని చెప్పి బామ్మగారు అంటారు. ఇక అప్పుడు వీళ్ళు తినలేక లేచిపోతూ ఉంటే, "ఇంకొక కూర ఉంది కదా తినండి, అప్పుడు చూద్దాము, పప్పు ఉందిగా తినండి" అని చెప్పి సుమలత అనగానే, "తప్పదా, ఇంకో కూర కూడా టేస్ట్ చేయాలా, మన ప్రాణాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు" అని చెప్పి పప్పు కలుపుకొని తింటారనమాట. అది కూడా తినలేక ఊసేస్తారు. ఇందులో ఇంత ఉప్పుతో తింటారా అసలు? ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ, ఒక దాంట్లో కారం ఎక్కువ, తినలేకుండా కూరలు చేశారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇక చరణ్ తినలేక లేచి చేకడిగేసుకుంటాడు. అప్పుడు సుమలత, "అదేంట్రా ఆకలి అన్నావు కదరా" అనగానే, "ఆకలి ఉందమ్మా, కానీ తినడానికి కూరలెక్కడ, సర్లే ఇప్పుడు ఈ పూటకి ఫ్రూట్స్ తిని పడుకుంటాను" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "అసలు చెప్పినట్టు చేయడం కూడా రాదు మీ మొహాలకి" అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న సుమలత, అక్కడున్న అక్షితతోని. ఇక అక్కడి నుంచి సుమలత కూడా చేకడుకొని వెళ్ళిపోగానే అక్షిత, భువన కూడా వెళ్ళిపోతారు. తినడానికే లేకుండా పోయింది అనగానే, "ఏదో ఒకటి తినేద్దాంలే బామ్మ, ఆకలేస్తుందిగా" అని చెప్పి చంటి అంటూ ఉంటే, అప్పుడు బామ్మ, ఈ ఒక్కరోజు కొంచెం కడుపు మార్చుకోరా, ఏం కాదు, అయినా నీ పొట్ట పెద్దదే, ఎలాగోలా అరగించుకుంటావు కారం ఉన్నా ఎలా ఉన్నా, నా వల్ల కాదు, ఈ పూట కొంచెం ఫ్రూట్స్ తినుంటే రేపొద్దుకి బతికైనా ఉంటాము, రేపొద్దున ఏం చేయాలని అప్పుడు ఆలోచిద్దాము, ఇది మాత్రం తినకూడదు అని చెప్పి అని వాళ్ళు కూడా లేచి చీకటిగేసుకొని లేచి వస్తూ ఉంటే, ఇక పల్లవిని కిటికీలో చూస్తుందనమాట బామ్మ. "అమ్మ పల్లవి" అని చెప్పి అనగానే, ఇక పల్లవి లోపలికొస్తుందనమాట. "ఇదేంటమ్మా పల్లవి ఇక్కడున్నావు, ఇక్కడికొచ్చావేంటి ఇంటికి" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "అదే ఆయన ఎలా ఉన్నారు, తిన్నారా లేదా అని చూద్దామని వచ్చాను బామ్మగారు" అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.